బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది మామూలు విషయం కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. అసలు ఏం జరుగుతోందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం పదండి. ఔన్సుకు $4,000? ఇది ఊరికే చెప్పిన నంబర్ కాదు, మార్కెట్ను షేక్ చేస్తున్న మాట. గోల్డ్ మ్యాన్ సాక్స్ లాంటి పెద్ద సంస్థ ఇంత గట్టిగా చెబుతోందంటే తెర వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి కదా. సరే, ఆ పెద్ద నంబర్ మనందరి దృష్టిని లాగింది. ఇప్పుడు అసలు డిటెక్టివ్ పని మొదలుపెడదాం. ఈ అంచనా వెనుక దాగి ఉన్న అసలు శక్తులేంటి లోతుగా పరిశీలిద్దాం. ఈ గోల్డ్ ర్యాలీకి అసలు సూత్రధారులు ఎవరు? సమాధానం ఒక్కటే, ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు. అవును, మార్కెట్ను శాసిస్తున్నది వాళ్లే. మరి వాళ్ల వ్యూహమేంటి? ఎందుకు ఇంతలా బంగారాన్ని కొంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 634 టన్నులు, అది కేవలం 9 నెలల్లో. ఆలోచించండి, ఇది కొన్ని చిన్న దేశాల దగ్గర ఉన్న మొత్తం నిల్వల కంటే ఎక్కువ. అంటే సెంట్రల్ బ్యాంకులు ఊరికే బంగారం కొనట్లేదు, దాన్ని ఒక నిధిలా పోగేస్తున్నాయి. ఈ రేంజ్ కొనుగోళ్లు మార్కెట్ గతిని మార్చేస్తాయి ఖచ్చితంగా. ఈ చార్ట్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొనుగోళ్లు భారీగా ఉండటమే కాదు, వాటి స్పీడ్ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా లేటెస్ట్ క్వార్టర్ చూడండి, ఆ పెరుగుదల ఎంత వేగంగా ఉందో. ఇది కేవలం కొనడం కాదు, ఒక రకమైన రేస్ అన్నమాట. మరి ఇంతలా ఎందుకు కొంటున్నారు? ఈ కొనుగోళ్ల వెనుక అసలు కారణమేమయ్యుంటుంది? ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రపంచ శక్తి సమీకరణాల్లో వస్తున్న పెద్ద మార్పులకు ఒక సంకేతం. ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల వ్యూహంలో ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, అమెరికన్ డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవటం. సెకండ్, ప్రపంచంలో పెరుగుతున్న గొడవలు, అస్థిరత నుంచి తమను తాము కాపాడుకోవటం. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, భవిష్యత్తులో వచ్చే ఆంక్షల నుంచి తమ ఆస్తుల్ని సేఫ్గా ఉంచుకోవటం. ఈ చార్ట్ మొత్తం కథను చాలా సింపుల్గా చెప్తోంది. చూడండి, ప్రపంచ నిల్వల్లో సగానికి పైగా ఇప్పటికీ US డాలర్ రూపంలోనే ఉన్నాయి. అంటే ఒకే కరెన్సీపై ఇంతగా డిపెండ్ అవ్వడం చాలా రిస్క్. అందుకే దేశాలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారాన్ని ఒక సేఫ్ ఆప్షన్గా చూస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా సెంట్రల్ బ్యాంకుల గురించి మాట్లాడాం. ఇప్పుడు వాల్ స్ట్రీట్ వైపు చూద్దాం. అంటే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలు ఈ మార్పుల్ని ఎలా చూస్తున్నాయి, వాళ్ల అంచనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కేవలం గోల్డ్మన్ సాక్స్ ఒక్కటే కాదు, వాల్ స్ట్రీట్లో చాలామంది ఇదే మాట చెబుతున్నారు. అందరి అంచనాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. డాలర్ బలహీనపడటం, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు ఆగకుండా కొనటం, ఈ రెండు బంగారం ధరలు పెరుగుతాయనే నమ్మకాన్ని ఇంకా పెంచుతున్నాయి. అయితే ఈ కథలో సెంట్రల్ బ్యాంకులు, పెద్ద కంపెనీలు మాత్రమే లేరు. వాళ్లతో పాటు మనలాంటి చిన్న ఇన్వెస్టర్లు కూడా ఈ గోల్డ్ రష్లో పాల్గొంటున్నారు. దీనివల్ల డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది. డిమాండ్ రెండు వైపుల నుంచి బలంగా ఉంది. ఒకవైపు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ETFs ద్వారా ఇన్వెస్ట్ చేయడం చాలా సులభమైపోయింది. మరోవైపు ఫిజికల్ గోల్డ్ అంటే బిస్కెట్లు, కాయిన్స్ కొనేవాళ్ల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ రెండు శక్తులు కలిసి మార్కెట్కు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే ఉంది కదా. కానీ ఏ విశ్లేషణైనా కంప్లీట్ అవ్వాలంటే మనం కాయిన్కి రెండో వైపు కూడా చూడాలి. అంటే షార్ట్ టర్మ్లో ఎదురయ్యే రిస్కులేంటి, అవకాశాలేంటి, వాటిని కూడా బేరీజు వేద్దాం. ప్రతి మార్కెట్లోనూ ఒక లాగడం, తన్నడం లాంటి పరిస్థితి ఉంటుంది. బంగారం కూడా అంతే. ఒకవైపు వడ్డీ రేట్లు పెరగడం, డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, జ్యువెలరీ డిమాండ్ తగ్గడం లాంటివి ధరను కిందకి లాగుతున్నాయి. కానీ మరోవైపు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, గ్లోబల్ టెన్షన్లు, మైనింగ్ నుంచి వచ్చే సప్లై పెద్దగా పెరగకపోవడం ఇవన్నీ ధరను పైకి నెడుతున్నాయి. ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ అన్నమాట. ఈ కోట్ మొత్తం సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా సమరైజ్ చేస్తోంది. లాంగ్ టర్మ్లో చూస్తే బంగారం ఫ్యూచర్ బ్రైట్గానే కనిపిస్తోంది. కానీ షార్ట్ టర్మ్లో మాత్రం వడ్డీ రేట్లు, డిమాండ్ లాంటి విషయాల వల్ల మార్కెట్లో కొన్ని కుదుపులుండే అవకాశం ఉంది. జర్నీ స్మూత్గా ఉండకపోవచ్చు, కానీ డెస్టినేషన్ మాత్రం పాజిటివ్గానే కనిపిస్తోంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణకు ముగింపు పలుకుదాం. ఫైనల్గా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి, మన ముందున్న పెద్ద ప్రశ్న ఏంటో చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలక విషయం ఇదే. షార్ట్ టర్మ్లో మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల్ని పక్కన పెడితే బంగారాన్ని నడిపిస్తున్న అసలు కారణాలు చాలా లోతైనవి, దీర్ఘకాలికమైనవి. ఇది కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు జరుగుతున్న ఒక పెద్ద మార్పుకు ఇది ఒక సంకేతం.
చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. బంగారం కేవలం ఒక సేఫ్ హెవెన్ అంటే సురక్షితమైన ఆస్తి మాత్రమేనా? లేకపోతే మన కళ్ల ముందే అది ఒక కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వ్యూహాత్మక స్తంభంగా రూపాంతరం చెందుతోందా?